ఏపీ వార్షిక బడ్జెట్పై ఆర్థిక మంత్రి అధికారులతో రివ్యూ చేశారు సీఎం చంద్రబాబు. సూపర్ 6 స్కీమ్స్ పై డిస్కస్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ అమలు చేయడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. తిరుమల కల్తీ లడ్డు ఇష్యూలో దోషుల అరెస్టు సరైనదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ నెల 28న ఉభయ సభల్లో 2025-2026 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో వార్షిక బడ్జెట్ పై ఉండవల్లిలో తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నతాధికారులతో చర్చించారు. సూపర్ 6 పథకాల అమలుకు సంబంధించి బడ్జెట్ కేటాయింపు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో ఉన్నాయని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ తెచ్చిన ప్రతి పథకాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని ఫైర్ అయ్యారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చెప్పిన చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతల భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపున విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్ అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క వ్యక్తి మారాడు, ముఖ్యమంత్రి. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో దోషులను అరెస్టు చేయడం సంతోషంగా ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భవిష్యత్తులో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శన పూర్తిగా తన వ్యక్తిగత అంశమన్నారు. కేరళ చొట్టనిక్కరలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించుకున్నారు. Balaji is for the entire, for every Hindu, every nook and corner of this nation and the world. And especially from Kerala, a lot of devotees would come. And whatever happened, it is very unfortunate. And people should not seek money from temples and everything. But this is the sad state of affairs. And I felt personally quite bad about it. And eventually I raised my voice. And the culprits have been arrested. ఫార్చ్యూన్ 500 కంపెనీ సిపి టెక్నాలజీస్ సీఎండీని వేగేష్నాథ్తో భేటీ అయ్యారు మంత్రి లోకేష్. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ముందుకొచ్చినట్టు తెలిపారు. విశాఖలో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుపై చర్చించారు. ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, కొత్తగా తెచ్చిన ఐటీ పాలసీ గురించి కంపెనీ ప్రతినిధులకు వివరించారు లోకేష్.